సీఎం జగన్ విజయవాడ ఎయిర్పోర్ట్ కు వస్తున్న సమయంలో ఆందోళనకు ప్లాన్ చేసిన ఉయ్యూరు లోకేష్ బాబును గన్నవరం పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శాటిలైట్ ఫోన్ను ఉయ్యూరు లోకేష్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. 2 రోజుల క్రితం లోకేష్ ఎయిర్పోర్ట్లో అనుమానాస్పదంగా తిరగగా పోలీసులు తనిఖీ చేశారు. సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం చెప్పలేకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41A నోటీస్ ఇచ్చి పంపించారు. తిరిగి ఇవాళ ఢిల్లీ వెళ్లేందుకు లోకేష్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. తనిఖీల్లో శాటిలైట్ ఫోన్ బయటపడటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తూళ్లూరు మండలం వెంకటాయపాలెంకు చెందిన లోకేష్ గతంలో అమెరికాలో డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సీఎం జగన్ విజయవాడ ఎయిర్పోర్టుకు వస్తున్న సమయంలో ఆందోళనకు ప్లాన్ చేసిన ఉయ్యూరు లోకేష్ బాబును గన్నవరం పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శాటిలైట్ ఫోన్ను ఉయ్యూరు లోకేష్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. 2 రోజుల క్రితం లోకేష్ ఎయిర్పోర్ట్లో అనుమానాస్పదంగా తిరగగా పోలీసులు తనిఖీ చేశారు. సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41A నోటీస్ ఇచ్చి పంపించారు. తిరిగి ఇవాళ ఢిల్లీ వెళ్లేందుకు లోకేష్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. తనిఖీల్లో శాటిలైట్ ఫోన్ బయటపడటంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తూళ్లూరు మండలం వెంకటాయపాలెంకు చెందిన లోకేష్ గతంలో అమెరికాలో డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ సతీష్ అందిస్తారు. అమర్ సతీష్, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? కార్తిక్, తుళ్లూరు మండలం వెంకటాయపాలెం చెందినటువంటి లోకేష్ అమెరికాలో వైద్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం అతను రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అమెరికాకు ఏ విధమైనటువంటి రాకపోకలు కానీ ప్రస్తుతానికైతే అతను సాగించట్లేదు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం, 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన అధికారులు కావచ్చు, అక్కడ లోకల్ పోలీసులు కావచ్చు, ఎయిర్పోర్ట్ మొత్తం పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నటువంటి పోలీసులకు తుళ్లూరు లోకేష్ ఎవరైతే ఉన్నారో ఇతను అనుమానాస్పదంగా కనిపించగా అతన్ని ప్రశ్నించగా, ఎందుకు ఎయిర్పోర్ట్ లాంజ్ లో వెయిట్ చేస్తున్నామని ప్రశ్నించగా తాను ఇతర దేశాలకు వెళ్తున్నానని చెప్పాడు. అయితే ఆ దేశానికి సంబంధించిన టికెట్ చూపించమని అడగగా అతని దగ్గర ఢిల్లీకి సంబంధించినటువంటి టికెట్ మాత్రమే ఉంది. అది కూడా ఈ రోజు కంటే 2 రోజుల ముందుగానే అతను ఎయిర్పోర్ట్ లాంచ్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారని ప్రశ్నించగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పర్యటనలో తాను ఆందోళన చేసేందుకు వచ్చానని సూత్రప్రాయంగా గన్నవరం పోలీసులకు అయితే చెప్పారు. దీంతో అతన్ని అదుపులో తీసుకుని గన్నవరం పోలీసులు నేను అతన్ని విడిచిపెట్టడం జరిగింది. అయితే ఈ రోజు మళ్ళీ అంటే ఆదివారం మధ్యాహ్నం అతను 2 రోజుల క్రితం చూపించినటువంటి ఢిల్లీ టికెట్ సంబంధించి ఆ ప్రయాణం చేసేందుకైతే ఎయిర్పోర్ట్ కు వచ్చారు. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా అతను తనిఖీ చేయగా అతని వద్ద ఒక శాటిలైట్ ఫోన్ అయితే దొరికింది. ఆ శాటిలైట్ ఫోన్ ను కేంద్ర ప్రభుత్వం అనుమతించినటువంటి వ్యక్తులు మాత్రమే వినియోగించాలి. దానికి సంబంధించినటువంటి పత్రాలను కూడా ఎప్పటికప్పుడు క్యారీ చేసుకోవాలి. కానీ లోకేష్ వద్ద ఏ విధమైనటువంటి ఆ పత్రాలు లేవు, సరైన అనుమతి కూడా లేదు. ప్రస్తుతం అతను ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఉన్న వ్యక్తులకు చాలా తక్కువ మందికి మాత్రమే ఆ ఫోన్ వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ కి సంబంధించి ఏదైనా ధ్రువపత్రాలు ఉన్నాయా, ఆ ఫోన్ ఎందుకు వినియోగిస్తున్నారంటూ ఎయిర్పోర్ట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పలేకపోయారు. అనుమానం వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా గన్నవరం పోలీసులకు అప్పగించగా ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్ లో లోకేష్ ఉన్నారు. ఆ ఫోన్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం గన్నవరం పోలీసులు చేస్తున్నారు. కార్తీక్, అమర్, అంటే ఇప్పుడు సీఎం పర్యటన సందర్భంగా ఈ శాటిలైట్ ఫోన్ వాడిన ఆధారాలు ఏమైనా లభించాయా పోలీసుల వద్ద? పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపై? పోలీసులు అయితే ఫోన్ కి సంబంధించి పూర్తి సమాచారం సేకరించేటువంటి పనులు అవుతున్నారు. ఆ ఫోన్ ఎందుకు వినియోగించాల్సి వస్తుంది, ఆ ఫోన్ ద్వారా ఏ విధమైనటువంటి కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తున్నాడు, ఎవరికి ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తున్నాడు, ఒక వైద్యుడిగా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తికి శాటిలైట్ ఫోన్ వినియోగించాల్సిన అవసరం ఏముంది, అయితే ముఖ్యమంత్రి పర్యటనకు ముందే 2 రోజుల క్రితం ముందే అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ప్రస్తుతం ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడు, ఈ సమాచారం అంతా తీసుకుంటున్నారు. ఈ సమాచారం ఎక్కడైనా సాటిస్ఫై అయితే మాత్రం పోలీసులు అతన్ని విడిచిపెట్టేటువంటి అవకాశం అవుతుంది. అయితే ముఖ్యమంత్రి పర్యటనలో ఆందోళన చేయడానికి వెళ్లడము, అతని వద్ద వినియోగించుకోవడానికి ఫోన్ ఉండడం కూడా మరి అనుమానం అయితే రేకెత్తిస్తుంది. అయితే లోకేష్ నేరుగా ఫోన్ వినియోగిస్తున్నారా, ఎవరైనా ఫోన్ అతనికి అందించారా, ఫోన్ ద్వారా ఎలాంటి సమాచారం ఇస్తున్నారు అనేటువంటి అనేక ప్రశ్నలు కూడా గన్నవరం పోలీసులు ఉన్నతాధికారులు ప్రశ్నలకు సమాధానం రాబట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఒక అరగంట క్రితం మాత్రమే లోకేష్ ను ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. గతంలో కూడా 2 రోజుల క్రితం కూడా లోకేష్ ను అదుపులోకి తీసుకున్నటువంటి కొద్దిసేపటికే నాకు గుండె నొప్పి వస్తుంది, ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. అయితే ఈ రోజైనా పోలీసులకు సంబంధించి అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తాడా, మరేదైనా సాగు చూపుతాడా అనేది కూడా చూస్తున్నారు. రైట్ అమ్మా.